హైదరాబాద్ పరిధిలోని గోల్కొండ ఇబ్రహీంబాగ్ లో కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్ లో వేగంగా దూసుకొచ్చిన కారు బైక్ ను ఢీకొట్టింది. బైక్ పై వెళ్తున్న చిన్నారి మృతి చెందగా చిన్నారి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. కారులోని వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోల్కొండ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన రమేష్ ప్రైవేట్ ఉద్యోగి. తన కుమారుడు సూర్య భార్యను తీసుకుని ఇబ్రహీంబాగ్ నుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. అదే సమయంలో షేక్పేట మారుతినగర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ అనే యువకుడు కారును మద్యం మత్తులో నడుపుతూ వేగంగా వచ్చి రమేష్ బైక్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో చిన్నారి సూర్యకు తీవ్ర గాయాలు కాగా రమేష్ అతని భార్యకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే సమయానికి సూర్య మృతి చెందగా చిన్నారి తల్లిదండ్రులు చికిత్స పొందుతున్నారు. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. పోలీసులు కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తితో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. మద్యం సేవించి రాంగ్ రూట్ లో కారు నడిపి చిన్నారి మృతికి కారణమైన నిందితుడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.